జై శ్రీకృష్ణ. భగవద్గీత 2వ అధ్యాయము 43వ శ్లోకము నుండి. కామాత్మానా స్వర్గపరాః జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేషబహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. కామ్యకర్మనిష్ఠులకు వివిధ భౌతిక ఫలములందే మనస్సు తగులుకొని ఉండును. వారు శరీరానంతరము కూడా మోక్షమును కోరరు. క్షుద్రమగు స్వర్గాదిలోక సుఖములే సర్వస్వమనుచూ ఉందురు. విపరీతమగు శరీరయాస జనకములగు కఠిన నియమములతో నిండిన కామ్యకర్మములను ఆచరించుచూ ఉందురు. వాటి అనుభవానికై తిరిగి జన్మ, తిరిగి కర్మ, దానిని అనుభవించుటకై మరియు తిరిగి జన్మ, ఇట్లు సంసార చక్రమునందే గిర గిర తిరుగుచూ ఉందురు. వారెప్పుడు శారీరక సుఖములనే కోరుచు వాటి నొసంగు సంపదలను ఆర్జించుటయందే తమ బుద్ధిని లగ్నము చేసి ఉందురు. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమధౌ న విధీయతే. వేదముందు శాశ్వత సుఖమునందు మార్గములను తెలుపు వాక్యములతో పాటు క్షుద్ర ఫలములను అనుభవించకోరు వారికి కూడా ఆయా ఫలములను ప్రశంసించు వేదము మార్గములను చూపినది. నిత్యానందము కోరు వారికి వీటి వైపు పోనవసరం లేదు. కానీ కామ్య కర్మనిష్ఠులు ఈ వాక్యములనే ఎత్తి చూపి వాదించుచూ ఉందరు. వీటికంటే మరొకటేది అధికము లేదు అని. అట్టివారు ఆ వేదవాక్యముల యందే మనస్సుంచి విశేష భోగైశ్వర్యాభిలాషనే ఆత్మజ్ఞానమును కోల్పోవుదురు. వారికి ఆత్మస్వరూపమును యథార్థముగా తెలుసుకోవాలని కానీ, వైదిక కర్మలన్నీ మోక్షైక ఫలముగా ఆచరించాలని కానీ సద్బుద్ధి ఎన్నటికీ పుట్టదు. కామ్యకర్మలు వానినట్లు ఆకర్షించి వేయును. కాన ముముక్షువు కామ్యకర్మముల యందు సంగముంచుకొనరాదు. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఏ కొందరి కోసమో కాక సమస్త ప్రాణులందరకు శ్రేయస్సు కూర్చవలసినది వేదము. ప్రాణులలో కొందరు సత్వమధికముగా, కొందరు రజోగుణము, కొందరు తమోగుణము అధికముగా కలిగి ఉందురు. వారికి కోరికలు వేరుగా ఉండును. అందుచే వారు నాస్తికులై చెడిపోకుండుటకై గుణము కలవారికి ఆయా ఫలములనందు ఉపాయము వేదము తెలిపినది. నీవు సత్వగుణం అధికముగా కలిగి ఉన్నవాడవు అర్జున. అందుచే సర్వసామాన్యమగు వేదవాక్యములలో ప్రవర్తించి మిగిలిన 2 గుణములకు బలము చేకూరనివ్వకము. వాటిని అణిచివేసి ఉంచుము. అట్లు అణుచుటకై శారీరకముగా సంభవించు శీతోష్ణాది ద్వంద్వములను ఓర్చుకొనుము. ఓరిమి అధికముగా అగు కొలది సత్వగుణము పెరుగుచూ ఉండును. అదే నిలకడగా ఉండునట్లు శుద్ధ సాత్వికుడవు కమ్ము. ఆపై ఆత్మ కంటే ఇతరములకు కూడా వాటిని పొందవలనే ఆశింపకు. ఆయాచితముగా లభించిన వాటిని రక్షించుకొనుట యందే తత్పరుడవు కావద్దు. నిరంతరము ఆత్మను అన్వేషించుట యందే, అంటే తత్వశైక ప్రసంగాదుల యందు మాత్రము లగ్నచిత్తుడవై ఉండుము. లేనిది పొందుట యోగము, లభించినది కాపాడుట క్షేమము. యావానర్ధవుదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు
బ్రహ్మణస్య విజానతః. తటాకాదులలో జలరాశి నిండి ఉన్నప్పుడు ఎందరికో ఎన్నో ప్రయోజనములకు ఆ జలము ఉపయోగించును. స్నానం కోరినవాడు అంత జలమును ఉపయోగించును. దాహము కొన్నవాడు అవసరమున్నంత జలమునే గ్రహించును. ఇట్లు అవసరమున్నవారు అవసరమైన భాగమును ఆ సరస్సు నుండి గ్రహించుకొందురు. మిగిలిన వాటిని తమకు అవసరం లేదు కనుక ఉదాసీనముగా వదిలివేయుదురు. అట్లే వేదములలో ఎన్నో రకముల విషయాలు ఉన్నాయి. అందరికీ అన్నీ అవసరం లేదు. వేదం చెప్పింది కదా, కొన్ని మానవచ్చా అని సంశయం అవసరం లేదు. అన్నింటిలో నీకెంతవరకు అవసరమో అంత మాత్రమే గ్రహించి మిగిలినవి వదిలివేయవచ్చు. నీవు చక్కటి ఆత్మజ్ఞాన నిష్ట కలవాడవు, వేదమును విశ్వసించిన బ్రహ్మనిష్ఠుడవు. అందుచే ఆత్మప్రాప్తి కనువగు సత్వగుణమును మాత్రము పెంచు కర్మలను తెలుపు వాక్యములున్న వేదభాగమును మాత్రమే స్వీకరించుము. అట్టి కర్మలను ఆచరించుము. మిగిలినది అనుపాదేయమని దాని యందు ఉదాసీనుడవై ఉండుము. కర్మణ్యేవాధికారస్థే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూః మా తే సంజ్ఞోస్త్వకర్మణి. హే ముముక్షో, కర్మయోగిగా నీవు ఎరింగవలసిన ప్రధాన సూత్రమును తెలిపెదను. నీ యోగ్యతకు తగినట్లు నిత్య కర్మలను, నైమిత్తిక కర్మలను, కామ్య కర్మలను విధి విహితముగా చేయుచునేయుండుము. నీవు సత్వగుణ వృద్ధిని కోరుకుని వాడవుగాన ఆయా కర్మలను ఆచరించినప్పుడు వాటికి ఫలితముగా తెలుపబడు వాటి వేటిని నీవు ఆశింపకము. ఆచరించిన కర్మకు ఫలమాశించినను మానినను ఫలమును అనుభవించక తప్పదు కదా. అందువేమో కానీ అవసరం లేదు. ఫలమును ఆశించినచో బంధకమగు ఈ కర్మలు ఫలమును కోరకుండగా కానీ నా ఆరాధన రూపంగా కానీ ఆచరించటం వల్ల మోక్ష సాధనములే అగుచున్నవి. ఇక కర్మలు చేయుచున్నప్పుడు కూడా నేను చేయుచున్నానన్న కర్తృత్వము నీ యందు ఆరోపించు కొనకుము. ఏవో కొన్ని ఫలములు వాటంతటా లభించినప్పుడు నా వలనే ఇవి లభించినవి ఫలహేతుత్వము నీ యందు కొనకుము. నాకేల ఈ పీడ అని కర్మానుష్ఠానము మానివేయకుము. యోగస్థః కురు కర్మాణి సంజ్ఞం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యా సిద్ధో సమో భూత్వా సమత్వం యోగముచ్యతే. అర్జున, రాజ్యం, ధనం, మిత్రులు, బంధువులు వీరందరి యందు మానసిక బంధము వదులుము. బాహ్యముగా వాటిని వదలరాదు. నీ విధియగు యుద్ధం వల్ల జయాపజయాల్లో ఏది ఎదురైనా నిశ్చలముగా మనస్సుతో ఎదుర్కొనుము. విహితముగు కర్మలను ఆచరించుచున్న మనస్సు వికలము చెందకుండా స్థితికి యోగమని పేరు. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనుంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవః. ఎందరికిట్లు పదే పదే తెలుపుచున్నానో తెలియనా? కర్మయోగం అనే దానిలో రెండు చేరి ఉన్నవి. అందొకటి చేయు పని అనగా కర్మాంశ, రెండవది జ్ఞానాంశ అనగా ఫలమును కోరరాదు అనేది జ్ఞానము. అట్లే ప్రతి కర్మకును రెండు రకముల ఫలములనిచ్చు శక్తి ఉండును. ఒకటి ప్రధాన ఫలము, మరొకటి మధ్య మధ్య లభించు అవాంతర ఫలము. ఈ అవాంతర ఫలములు కోరినా కోరకున్నా లభించుచుండును. వాని యందు మనసు పోనీయకము. ప్రధాన ఫలమును కోరినచో అది సంసారమున బంధించును. ఫలమును కోరుకున్నచో అది నేరుగా మోక్షమునకే సాధనమగును. కనుక కర్మలను ఆచరించుచు ఆ కర్మలోని జ్ఞానాంశ ఎందే నిష్ట కలవాడవు కమ్ము. అనగా సమత్వ బుద్ధి ఎందే నీవు నిలకడ కలిగి ఉండుము. చేయు కర్మల ఫలములను కోరి సంసారమున బంధింపబడువారు అవివేకులు కదా. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ
యోగః కర్మసు కౌశలం. కర్మయోగము, నిష్కామ కర్మయోగము అను 3 పదములు పర్యాయ పదములు. ఒకే అర్థమును బోధించును. శరీరమున్నంత వరకు తనకు విధి విహితమైన పనులను చేయుచు ఫలమును కోరుకుండుట, అట్లు ఆచరించు సమయమున అనుకూల ఫలితములు కలిగిన ప్రతికూలమైనవి ఎదురైన నిశ్చలమైన మనస్సు కలిగిండుట, కర్తవ్యమును మాత్రము మానకుండా ఉండుట అని ఈ పదములకు అర్థము. అయితే కేవలము యోగ శబ్దమే ఈ అర్థమును తెలుపును. అది భక్తి యోగము, జ్ఞానయోగము, అష్టాంగ యోగము అను భ్రమ కలుగుకుండుటకై కర్మయోగమని అందరు. కేవలము యోగమను శబ్దమునకు శ్రీకృష్ణుని అభిప్రాయము ప్రకారము కర్మయోగమనే సిద్ధాంతముపై శ్లోకములో తెలిపియున్నది. సమత్వ బుద్ధితో కర్మలు చేయువాడు పుణ్యపాపములను రెండిటిని త్యజించి కర్మాచరణ గావించును. అర్జున, నీవును అట్లే నీకు విహితమైన యుద్ధమనడు యోగమును అవలంబించుము. ఇట్టి నిశ్చల మనస్సు కలిగియుట యోగులగుట సామాన్యులకు దుర్లభము. ఎంత బుద్ధి నైపుణ్యము కలిగిన వారు మాత్రమే వారు పాటించు విధి సిద్ధములైన నియమముల ద్వారా లభింతురు. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంత్య నామయం. సమత్వ బుద్ధి యందు నిలిచిన వివేకులు ఆత్మజ్ఞానపూర్వకముగా ఆచరించు కర్మల యొక్క ఫలమును కోరరు. కనుక ఆ కర్మలు వారిని బంధించక ప్రాచీన వాసనలను కూడా నశింపచేయును. అట్టి జ్ఞానులు నిరుపద్రవమగు మోక్షస్థానమును అందుచున్నారు. ఇది ప్రసిద్ధము. వచ్చే వీడియోలో మిగతా భాగము వినిపిస్తాను. ఈ వీడియో అందరికీ షేర్ చేసి మీరు కూడా అందరికీ వినిపించండి. ధర్మో రక్షతి రక్షితః. జై శ్రీకృష్ణ. ధర్మో రక్షతి రక్షితః. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.